కొండ పళ్ళు ఉన్నాయి కానీ ఎండకు సావడానికి అదే కనిపించడానికి ఎక్కడైనా పిల్ల దొరుకుతాయా? నాకు పిల్ల అవ్వలేదు కదా, నాకు పిల్ల అవ్వలేదు. కొద్దిగా నాకు ఎలాగైనా ఇబ్బంది అవుతాను. మరి ఇంకేంటి, మరి ఒకసారికి లేకపోతే ఎలాగండి? 9 కిలోమీటర్లు ఉంటాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు చూడండి వేరే గిరిజన ప్రాంతంకి వెళ్తున్నాం మనం. వాళ్ళ జీవన విధానం మీద ఒకసారి మనం తెలుసుకుంటామండి. ఎండ చూడండి ఎంత తీక్షణ ఎవరు లేరండి. రావులు కరెక్ట్ తెలియదండి. ఇవ్వండి ఎండ తీక్షణం ఇలాగలా లేదండి. ఒక్కపోత చూడండి చెమటలు. ఇది మన డ్యూటీ అండి, చేయాలండి, తప్పదు కదా. మీరు ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక 10 మందికి ప్రమోట్ అవుద్దండి వీడియో. కామెంట్ కూడా చిన్నది పెట్టండి. ఏంటంటే వీడియో ఎలా ఉంటుంది నాకు ఎలా తెలుస్తుందండి. నేను మంచిగా ఉన్నాయని పెట్టేస్తానండి. ఇదిగోండి ఇలా దిగుతామండి. ఇప్పుడు ఇలాంటి త్రావ ఇది కరెక్ట్ లేదు మరి తెలియదు, కానీ వెళ్దాం కొంత దూరం. ఇప్పుడు అది నచ్చింది చెప్తే కదా మనకు తెలుస్తుందండి. మేము మంచిగా వీడియోలు షూట్ చేస్తున్నామా లేకపోతే షూట్ చేయట్లేదు అనేది ఒక విషయం తెలియదు. ఎందుకంటే నేను ఇంత శ్రమ పడుతున్నామండి, కష్టం అనేది కష్టపడుతున్నాం కాబట్టి అంటే బాగుంటాయి కదా వీడియోలో. ఇలా పడిసానండి నేను ఇప్పుడు, ఎందుకంటే బళ్ళు కూడా వెళ్ళవండి. కష్టపడతాం కానీ కంటెంట్ బాగున్నది బాగులేనిది మీకు ఆడియన్స్ తెలుస్తుందండి. అసలు మేము కంటెంట్ కరెక్ట్గా ఇస్తున్నామా లేదా, కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది అది మీకు తెలుస్తుందండి. అందుకే మా లోటుపాట్లు కొంచెం మీరు చెప్తారనేసి నేను కోరుకుంటున్నాను. మీకు ఎంచుకున్న కంటెంట్ బాగుంది లేదా ఒక కామెంట్, మాటల ప్రాబ్లమా లేకపోతే నేను తీసే వీడియో క్వాలిటీగా ఏదైనా చిన్న చల్లండి. చల్ల చూస్తే మీరు జల్లేస్తారండి. ఇది కొండ నుంచి పడిపోయింది, అది తీయని కావాలి. సరేనండి, ఇదిగోండి చూడండి, ఇవి ఈతకాయలు అంటారండి. కొండ మీద పండుతాయండి. ఇది ఈత చెట్టు అండి. ఈతకాయలు చూడండి, ఇదిగోండి ఈ కొండల మీద పండుతాయండి. చూడండి, ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇవి ఈతకాయలు అంటారండి. ఈ పెద్దలు అయితే పళ్ళు అయితే తింటారండి. ఇవి బాగానే ఉంటాయి, రుచిగా ఉంటాయండి. చూడండి వీటికి పళ్ళు ఉన్నాయండి. చూడండి తిందామండి. ఈ పళ్ళు అండి చూడండి చెట్టుకి కాసాయి, టేస్టీగా ఉంటాయండి. ఇదండి పళ్ళు చెట్టుకి పండిపోయినాయండి. ఇవి నల్లగుండేవన్నీ పళ్ళు అండి, అయినాయండి. అవి తిందామండి. ఇప్పుడు ఇంకొన్ని తీద్దామండి. ఇవి ఈత పళ్ళు అంతేనండి. చూడండి కొండ అయిపోయిందండి చెట్టు మీద, చాలా టేస్టీగా ఉన్నాయండి. చూడండి బాగుందండి. ఈ ఎండకి ఎండ చూడండి తీక్షణంగా ఉందండి. ఈ ఎండకి బాగుంటాయండి. ఇవ్వండి ఈత పళ్ళు అండి. ఇవి కాయలుగా ఉండేవి అలా చెట్టుకే పండిపోతాయండి. చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఎన్ని పండాయి, ఫుల్ మొత్తం పండిపోయిందండి. చూడండి చాలా టేస్ట్గా ఉన్నాయండి. కొండ పళ్ళు చిన్నలే కానీ టేస్ట్గా. ఇవి ఈత పళ్ళు అంటారండి. చూడండి అన్నీ పండిపోయినాయి. చూడండి ఇప్పుడు ఏరదాం. ఇవి చూడండి ఎంత బాగున్నాయి ఈ పళ్ళు అండి. ఈత పడిపోతున్నాయండి, బాగా మగ్గిపోయినాయండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. తిన్నాను, అందుకే ఎవరైనా తింటారు కదా, తీసుకెళ్తే పాడైపోతాయి కదా. ఇప్పుడు ఈ చెట్టుకుంటే రాలిపోయి పాడైపోతాయి, కానీ ఎవరు తినరు కదా. కొంచెం ఏరితే ఓపిక మీద రాలిపోతాయి. ఇవి చాలా ఆరోగ్యంగా ఉంటాయండి. పిల్లలు మేము తింటారండి, పిల్లలకి ఇష్టంగా తింటారండి. పిల్లలు అందరూ తింటారు, టేస్టీగా ఉంటుంది. విటమిన్స్ ఉందండి. ఇది దొరకడం కష్టం అండి, కానీ టౌన్లో దొరకవు. మనకి కొండకు వచ్చాం కాబట్టి ఇక్కడ దొరికాయండి.
ఎవరు చూడాలి అంతే, ఎవరు రారండి. మనుషులు వస్తే తీసేస్తారు కదా. నాకు కనిపించాలి కదా మనుషులు ఉంటే ఏరియాలో. అంతే ఏరియాకి మనుషులు ఎవరు రారండి. అంతే దాటి మరి వేరే గోడకి మనం ఇప్పుడు వెళ్తున్నామండి వీడియో తీయడానికి. ఈ త్రోవలో కనిపించాయండి, ఇది ఎగురుతున్నానండి. చూడండి, నాకు ఆకలి కూడా ఇదండి, తినలేదండి. ఇప్పుడు వచ్చేసాను అంతే, ఎండలు కదా ఎర్లీగా వద్దాం మనిషి వచ్చాను. చూడండి సూర్యుడు ఎలాగొన్నాడు. ఇవి ఈత పళ్ళు అంటారండి. ఈత పళ్ళు చూడండి, అవి నేర్చుకోండి. ఎంత అయిపోద్ది, కట్ చేస్తాను. ఇది చూడండి వాకాయ చెట్టు అంటారండి. ఇది వాకాయ పళ్ళు అండి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి చేమలు ఉన్నాయండి, కరిసాయి అంటే కడతలు వచ్చేస్తాయండి వీళ్ళంతా. చూడండి అంతే, ఆ స్మెల్కి చీమలు కూడా ఉన్నాయి. చూడండి చీమలు ఉన్నాయి. ఇవి వాకాయ పళ్ళు అంటే, దీని వాకాయ చెట్టు అండి. ఇవి కూడా బాగుంటాయండి, ఈ సమ్మర్లో తిరుగుతాయండి. ఇదిగోండి, తీద్దామా, ఇవి తిందామా. ఓ పొట్లు పట్టేసేయండి, అంటే గూడులా కట్టుకుంది. ఇవి కూడా టేస్టీగా ఉంటాయండి, తిందామా. ఇది ఏం లేదు, ఇప్పుడు చేస్తే వదిలేస్తుందండి. చూడండి, ఇవి వాకాయ పళ్ళు అంటారండి. వాకాయ చెట్టు వాళ్ళ కాయలు ఇవ్వండి, కాయలు ఇవి పళ్ళు అవుతాయండి. ఇవ్వండి, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈత చెట్టు పెంచడం వల్ల ఏంటంటే అది కళ్ళు ఇస్తుందండి, అదొకటి. ప్లస్ ఇల్లు పైకప్పులకి, స్ట్రెస్ పైకప్పులకి ఉపయోగిస్తారండి. ఇల్లు నెయ్యడం అంటారండి, కప్పుకుంటారు పైన. ఇలాంటి మానవునికి ఉపయోగం. ఒకసారి తాగి బాగానే ఉందండి, అందుకే దాహము మరి ఎండ ఆ టైంలో. ఇవన్నీ కొంచెం ఏరేసానండి. చూడండి మొత్తం ఏరానండి. చూడండి ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు ఉన్నాయండి. తినడానికి బాగుంటుంది, ఇంటికి కూడా తీసుకెళ్ళి పిల్లలు తింటారండి. ఇవన్నీ తిందామా. చూడండి టేస్టీగా ఉందండి. ఇంకొన్నాయండి లోపల, ఏరియాకి ఎవరు రారని. చూడండి అంతండి, ఎవరు లేరండి. నిర్మానుషంగా ఉంది కొండ. పిక్ అనేది జల్లేస్తారు. బాగుందండి. ఎండ చూడండి, చెమటలు ఉదయానికి ఇలాగ ఉంది. ఒక్కపోత ఎక్కువ అండి, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈత పళ్ళు ఆరోగ్యానికి మంచిదండి. ఓకేనండి. ట్రైబుల్స్ అంత నీట్గా కట్టారు చూడండి, వచ్చేస్తుంది కదా ఆ డోరు, ఆ పైకప్పు అంత నీది. ట్రైబుల్ కట్టుకుని ఇల్లు అండి ఇది. చూడండి ఎంత బాగుంది. చూడండి దీనికి విండోస్ చాలా హైట్ తక్కువే, కానీ డోరు లాకు విండోస్ చూడండి ఎంత బాగా పెట్టారు. చిన్న కన్నాలండి. చూడండి ఈ చీపుర్లు ఇవన్నీ మా పైన దాచేసుకుంటున్నాను. ఇలాంటి ఇంట్లో వీళ్ళు జీవిస్తారండి. హైట్ కూడా చాలా తక్కువ అండి. ట్రైబల్ హౌసెస్ ఇలాగ ఉంటాయండి. చూడండి కోళ్ళకి మూసే గది అంటారండి. అది చిన్న అది అండి, కోలగూడి చిన్న తారపనేసి గూడులోకి కట్టేసుకున్నారండి. ఆ ఇంటికి వెళ్ళాలండి. ఇది కట్టెలు కూడా అమ్ముతారండి. ఏం పేరు? భరత్. మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇదే ఊరే లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారు? ఇదే ఊరు మొదటి నుంచి. వేరే ఊరు నుంచి ఇక్కడ రాలేదు? కొండ మీద ఉన్నా. కొండ మీద ఉండేవాళ్ళ? ఎక్కడది? పైన ఇటు కొండ పైన ఉండేవాళ్ళు. పైన ఉండేవాళ్ళము, కిందకి దిగారు. ఎప్పుడు కిందకి వచ్చారు? ఒక సంవత్సరం వద్దా? లేదు, ఒక 2-3 అంతే కావు, కానీ ఒక 10-15 అవుతాయి. 15 సంవత్సరాలు అయినా, 15-16 సంవత్సరం అవుతాయి.
ఇవి పనికి వెళ్ళలేదు. పానీ ఉన్నాయి కానీ ఎండ వల్ల. ఏం పనులు ఉన్నాయి నాన్న? కొండ పనులు ఉన్నాయి కానీ ఎండకు సావడానికి. ఏంట కొండ పనులు ఏమేమి ఉన్నాయి? రొడ్డ తీయడానికి. రొడ్డ అంతే జీడి పిక్కలా? అంటే రొడ్డ తీస్తారు ఎందుకు? మరి జీడి మొక్కలకి. జీడి మొక్కలకా? బయలు చేయడానికి నీట్గా చెయ్యాలా. అంటే జీడి పిక్కలు కనిపించడానికి. పడిపోతే అదే పడిపోతే అవే అదే కనిపించడానికి. ఎక్కడైనా పిల్ల దొరుకుతాయా? ఎందుకు? నాకు పిల్ల అవ్వలేదు కదా. పిల్ల అవ్వలేదా? చూస్తాను నీకు. నేను గోడలు తిరిగాను కదా, చూస్తాను. చూడు, నాకు పిల్ల అవ్వలేదు. కొద్దిగా నాకు ఎలాగైనా ఇబ్బంది అవుతాను. మరి ఇంకేంటి? మంచి యాక్టివ్గా ఉన్నావు. మంచి యాక్టివ్గా ఉన్నావు. హుషారుగా. మరి హుషారుగా లేకపోతే ఎలాగండి? అదే అంటారు. మరి లేవు. వెళ్ళిపోయింది. కొండ పంటలు పర్లాకి కొట్టుకుని వెళ్తాం. పర్లాకి దూరమా? 9 కిలోమీటర్లు ఉంటాయి. నడిచి వెళ్తారు. సైకిల్, బండి, ఆటోలు. ఆటోకి ఛార్జ్ ఎంత తీసుకుంటారు? అయితే 300, 400 తీసుకుంటారు. అది మీరు తీసుకున్న పంట కేజీ లెక్క అమ్ముతారా? మరి లాభం వస్తుంది. మరి ఆటోకి 400 ఇచ్చేస్తే మరి మీకు లాభం ఏముంటుంది? మా సొంతవే కదా. సొంత ఆటోలు. ఆటో సొంతవే కావు. ఒక 5, 6 సెట్ అయ్యి తీసుకెళ్తాం. 5, 6 అయితే మీకు తక్కువ ఛార్జీ పడుతుంది అనమాట. 4, 5 ఇలాంటి. ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చారు అండి. కొండ పంటలు అంటే ఉన్నాయి కానీ చేస్తున్నారు ఇప్పుడు కొండ పంటలు. చీపుర్లు అవట్లేదు ఇక్కడ చీపుర్లు అవట్లేదు. ఇది పైనాపిల్ అవుతాయి కానీ అంత ఊడడం లేదు. ఏమి పంట రాదా? ఈ ఎండకి మాడిపోతున్నాయి చెట్టు. ఎండకి మాడిపోతున్నాయి కాబట్టి పైనాపిల్ చెట్లు ఉడట్లేదు. అది ఇక్కడ ఒక చిన్న పంట, ఒక జీడి పంటే. ఆ జీడి సంవత్సరం కాసిందే శుభ్రంగా? లేదు. ఎట్లేదా? జీడి పిక్కలు ఎంత కేజీ? 150. అక్కడ 160. ఎంత అండి? 160 రూపాయలు కదా. తక్కువ రేట్. నచ్చితే ఇస్తాను, నచ్చిపోతుంది. యాక్చువల్ రేట్ ఎంత ఉన్నది? మార్కెట్ రేట్ ఎంత ఉంది తెలుసా మీకు? మార్కెట్ రేట్ ఎలా ఉంటుందో ఒక సీట్ మీద. చీడ మొక్కల రేటు నాకు తెలియదు. మరి కొనుక్కోవచ్చు కదా. మరి ఎంత రేట్ ఉన్నదని ఆ రేటు మీరు అమ్మవచ్చు కదా. రోజు 150 ఉండొచ్చు. ఒక గంటలోనే ఒక 200 అయినా అవ్వచ్చు. అలా ఉంటుందా? మారిపోవచ్చు. అదండి గంటలోన జీడి లేవు. జీడి పెట్లు అవుతుందండి. 55. 60కి ఇస్తాను. 2 కేజీలు అయినా ఉంది కదా. మరి అలా చేస్తాం.